అవని ఇంట్లో కనిపించడం లేదు. కొంపతీసి అన్నయ్యని తీసుకురావడానికి వెళ్ళిందా ఏంటి? తమ్ముడు, మీ ఆవిడ కనిపించట్లేదు. ఎక్కడికెళ్ళింది? కొంపతీసి బావ దగ్గరికి అయితే కాదు కదా? అత్తయ్య ఆజ్ఞలు అగ్ని జ్వాలలతో సమానమని అన్నారు కదా శ్రీకర్ గారు. ఆ జ్వాలల్లో కాలిపోవడానికి సిద్ధపడి అడుగు బయట పెట్టిందా ఏంటి? అదే కనుక జరిగితే ఈరోజు ఆ అవని బయటికి నడవాల్సిందే. తమ్ముడు, అవని లగేజ్ సర్దేసి రెడీగా ఉంచు తమ్ముడు. పదన్నయ్య, పదండన్నయ్య. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగేలా ఉంది. ఏదైనా సరే ఎదుర్కోక తప్పదు. రా. అత్తయ్య మావయ్యలు బయటికి వచ్చారంటే గొడవ ఓ రేంజ్లో ఉంటుంది. తమ్ముడు, మీ ఆవిడ చాలా తెలివైంది. బావని విడిపించేసి అక్క ముందు మా అందరినీ బెదవలం చేసేసింది. ఎలాంటి త్యాగానికైనా అవని ముందుంటుంది. మిమ్మల్ని చెడు చెయ్యాలని ఏ పని చెయ్యదు. తను ఒక బాధ్యతను తలపై వేసుకుందంటే వెనకడుగు వేయదు. అంటే ఇప్పుడిందులో మీ హస్తం కూడా ఉందన్నమాట. పదన్నయ్య. ఆగండి. నేను ఆజ్ఞాపించినా నువ్వు నా మాట వినకుండా వెళ్ళావంటే ఎంత ధైర్యం నీకు? అడుగు బయట పెడితే బయటికి పోవాల్సి వస్తుందని హెచ్చరించాం కదా. మా మాట అంటే నీకు లెక్కలేదా? ఉంటే ఇలా ఎందుకు చేస్తుంది? తప్పైపోయింది, నన్ను క్షమించండి. కొన్ని తప్పులకు క్షమాభిక్ష కంటే శిక్షే సరైంది పెద్దిరాజు. ఏం శిక్ష వేస్తారో వెయ్యండి, కానీ ముందు ఆయన్ని లోపలికి రానివ్వండి. పేకాటాడి మా పరువుని స్టేషన్ దాకా తీసుకెళ్లినవాడు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. మరీ ఇంత మొండితనం ఏంటమ్మా? మనం మనుషులం, అప్పుడప్పుడు తప్పులు జరగవా ఏంటి? ఇలాంటి విషయాల్లో మొగుణ్ణి వెనకేసుకురాకు. అవునక్క, మంది ఎంత పద్ధతి పరుగుల కుటుంబం. అవని ఎందుకింత ధైర్యం చేసిందో అడగండత్తయ్యా. ఈరోజు మీరు ఈ విషయాన్ని వదిలిపెడితే రేపు ఇంట్లో అందరికీ అలవాటైపోతుంది. మీకు చేతనవ్వలేదు కానీ ఇప్పుడు అనవసరంగా ఆజ్యం పోయకండి. ఎందుకు వెళ్ళవో చెప్పు. అడుగుతున్నది నిన్నే, చెప్పు. అవని, నువ్వేం దాచాల్సిన అవసరం లేదు. జరిగింది జరిగినట్టు చెప్పు. అవని ఏం చెప్పబోతోందో అందరూ వినండి. నేను వెళ్ళి పెద్దిరాజన్నయ్యని విడిపించుకుని రాకపోయి ఉంటే ఈ పాటికి ఇంట్లో శవం లేచుండేది. శవమా? శవం లేవడమేంటి?
ఏం మాట్లాడుతున్నావు? ఎవరూ బయటకు వెళ్ళకూడదని మీరు శాసించిన తర్వాత ఏం జరిగిందో తెలుసా అత్తయ్య? నా భర్తను విడిపించుకునే పరిస్థితి లేనప్పుడు నేను బతుకుండడం ఎందుకు? చచ్చిపోతాను. బావని మనం తీసుకొస్తామని అక్కెంతో ఆశపడింది పాపం. అక్క వదినా! అక్క వదినా! ఆగక్క. ఏంటి? ఏంటి పిచ్చి పని? దిగండి. కిందకి దిగు. కిందకి దిగండి. మెల్లగా. ఏంటి వదినా? ఏంటి పిచ్చి పని? నువ్వు ఇలాంటి పని చేస్తే మాత్రం బావ బయటికి వస్తాడా? సమస్యకు పరిష్కారం ఏదో ఒక రకంగా ఆలోచించాలి గాని ఇదేం పనక్క? ఏం చేయమంటావురా? ఆయన శిక్ష పడి జైలుకు వెళ్తే నా పరిస్థితి ఏంటి? నా కూతురు పరిస్థితి ఏంట్రా? తండ్రి జైల్లో ఉన్నాడని తెలిస్తే నా కూతురికి సంబంధాలు వస్తాయా? కావ్య ఒంటరిగా మిగిలిపోయిందని ఇప్పటికీ నేను కుమిలిపోతున్నానురా. ఇప్పుడు అమ్మ నాన్నలు కొంచెం కూడా జాలి దయ లేకుండా ప్రవర్తిస్తుంటే నాకు వేరే దారే ఉంది. నేను చావడమే కరెక్ట్. వదినా, నేను మంచికి పోయి చాలా సందర్భాల్లో చెడయ్యాను. ఇప్పుడు అత్త మాటను ధిక్కరిస్తే మరోసారి చెడవుతాను. నీ ప్రాణం కంటే నాకు జరగబోయే అవమానం పెద్దది కాదు. నేను వెళ్తాను వదినా. అన్నయ్యని విడిపించుకుని నేను తీసుకొస్తాను. ఇంకా లేట్ చేయొద్దు, వెళ్దాం పద. బావా, నువ్వెందుకు మాటలు పడ్డావు? నేను వెళ్తానులే బావా. నేను వెళ్ళొస్తాను. వదిన ప్రాణం కోసం మీరు గీసిన గీతని దాటాల్సి వచ్చిందత్తయ్య. ఇప్పటికీ మీరు వాళ్ళని లోపలికి రానివ్వకపోతే మీలో ఉన్న మానవత్వం చచ్చిపోయినట్టు అవుతుందమ్మా. లోపలికి రండి అవని. అత్తయ్య, ఇంటి పరువు పోతుందని మీరు ఆలోచించారు. వసంత వదినకు ఏదైనా అయ్యుంటే ఆ విషయం బయటకు తెలిసి అప్పుడు కూడా అదే జరుగుండేది కదా. ఈ విషయం మాతో చెప్పే వెళ్ళుండొచ్చు కదా. ఆ నిమిషం మీరు ఎవరి మాట వినే పరిస్థితిలో లేరు. అందుకే ఆ శిక్షేదో నాకు పడితే పడుతుంది, నేను అనుభవిస్తాను అనుకుని ధైర్యం చేసి వెళ్లాల్సొచ్చింది. ఏంటక్క, ఇలాంటి బావ కోసం నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నావా? బావని బజార్లో నిలబెట్టి నెత్తి మీద 2000 రూపాయల నోటు పెట్టి అమ్మినా 200కు కూడా ఎవరు కొనరు. ఏంటక్క నువ్వు? నన్నే కొడతావా? నా భర్తని ఇంకొక్క మాట తప్పుగా అన్నావంటే చంపుతానేమనుకున్నావు? ఒక మాట అంటే మీరు కూడా మాటతో సమాధానం చెప్పండి వసంత గారు. నాకు కాబోయే భర్త మీద చేయి చేసుకోవడం ఏంటి? అదే మాట నువ్వు అనుంటే నీ చంప కూడా పగలుండేది. చూడండి అత్తయ్య, వసంత గారు ఎలా మాట్లాడుతున్నారో. భర్తను అంటే ఏ భార్య సహించదు. సహనం నశించిన రోజున ఎవరి ఆటలు సాగవు నిహారిక.
అందరాడాళ్లకు భూదేవంత సహనం ఉండదు, కొందరికే ఉంటుంది. అందరాడాళ్లకు క్షమాగుణం ఉండదు, కొందరికే ఉంటుంది. ఆడజాతికి చెడ్డ పేరు తెచ్చేవారు ఉన్నారు, మంచి పేరు తెచ్చేవారు ఉన్నారు. ఇప్పుడు ఈ ఉపన్యాసాలు ఎవరిని ఉద్దేశించి అంటున్నావు? అవని మాటలు తగలాల్సిన వాళ్ళకి తగులుతాయిలే వదినా. నువ్వేం చెప్పినా పెద్దిరాజుని స్టేషన్ నుంచి తీసుకురావటం మాత్రం నాకు కరెక్ట్ అనిపించలేదు. నా చెల్లెలు ఏం చేసినా మీకు నచ్చదు వేదవతి గారు. నువ్వు మాత్రం భలే టైమింగ్లో ఎంటర్ అయిపోతావే. ఆ, నీ గురించే మాట్లాడదామని వచ్చాను. నా గురించా? ఏంటి, అల్లుణ్ణి స్టేషన్ నుంచి విడిపించడం మీకు నచ్చలేదు? మరి మీ రెండో కొడుకు ఓ కేసులో ఇరుక్కుంటే నా చెల్లెలు స్టేషన్ నుంచి విడిపించుకు తీసుకొచ్చింది. మరి దానికేమంటారు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కొడుకు స్టేషన్కి ఎందుకు వెళ్తాడు? ఏం నేరం చేశాడని? నా జాతకం బయట పెట్టేసేలా ఉంది. సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడతారేంటి మీరు? నేను నిజాలే మాట్లాడతాను, నీలా అబద్ధాలు మాట్లాడను. కృష్ణ, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావా? వెళ్ళాడు. అక్కా, నువ్వేం మాట్లాడుకవని? చెప్పు కృష్ణ. నాన్న, అది అవని విడిపించి తీసుకొచ్చిందా? అవును, నా చెల్లెలే తీసుకొచ్చింది. పుట్టినరోజు నాడు మీ కొడుకు ఓ ఘనకార్యం చేసి ఇరుక్కుంటే నా చెల్లెలే తన హామీతో విడిపించింది. ఇది నిజమా కృష్ణ? నిజం నిజం నిజం. అబద్ధం. నా కృష్ణ ఏ తప్పు చెయ్యడు. చేశాడంటే నేను తట్టుకోలేను. ఎందుకెళ్ళావు కృష్ణ? ఏం తప్పు చేశావు? చెప్పు కృష్ణ. నేను చెప్తాను. ఇంత దూరం వచ్చిన తర్వాత నేను దాచిపెట్టలేను. అవని, కొంచెం ఆలోచించవని. చెప్పే అవని. రెండో కొడుకు వచ్చాడు, ఉద్ధరించేస్తాడు అని అనుకుంటున్నారు కదా వీళ్ళు. కొడుకు చేసిన పనులు తెలిస్తే పెద్దిరాజుకి శిక్ష పడాల్సిందే అని అన్నవాళ్ళు కొడుకు గురించి ఏం చెప్తారో చూద్దాం. కృష్ణ బావ స్టేషన్కి వెళ్ళింది నిజం. నేను బయటికి తీసుకొచ్చింది నిజం. మత్తు పదార్థాల విషయంలో అరెస్ట్ అయినని చెప్పేస్తుందా? ఆటో స్టాండ్ దగ్గర బావని పెంచిన నాగయ్య గారు ఎవరితోనో గొడవ పడుతుంటే బావ వెళ్ళి కల్పించుకున్నాడు. దాంతో పెద్ద గొడవయ్యి బావ మీద కేసు అయింది. అందుకే స్టేషన్లో పెట్టారు. కృష్ణ బావ తప్పు లేదు, అందుకే నేను వెళ్ళి విడిపించుకుని వచ్చాను. బర్త్డే రోజు ఈ విషయం చెప్పి అందరి మూడు పాడు చేయడం ఎందుకని నేను చెప్పలేదు. అవని, ఎందుకు ఇలా? అక్క, నువ్వింకేం మాట్లాడుకో. అది జరిగింది. సరే, స్టేషన్కి వెళ్ళి తీసుకొచ్చావు, అంతవరకు బాగానే ఉంది. అందరి సమస్యలు తీరుస్తున్నావు, అది బాగానే ఉంది.
కృష్ణ గారు నన్ను పెళ్లి చేసుకునేలా ఒప్పించమని అత్తయ్య వాళ్ళు కాళ్ళ వేళ్ళ పడి బతిమలాడారు కదా, ఆ విషయం నువ్వు ఎందుకు తేల్చడం లేదు? జరిగిన గొడవలన్నీ వదిలేద్దాం. నేను అప్పగించిన బాధ్యతను నువ్వేం చేస్తున్నావు? ఇంతవరకు ఆ విషయం గురించి నువ్వు కృష్ణతో ఎందుకు మాట్లాడలేదు? సమాధానం చెప్పు. వాళ్ళ పెళ్లి బాధ్యత మీదవుతుంది కానీ నా చెల్లెలది ఎలా అవుతుంది? ఏం మాట్లాడుతున్నారు మీరు? నువ్వాగక్క. నేను కృష్ణ బావతో కొన్ని విషయాలు పర్సనల్ గా మాట్లాడాలి. అందరిలోనే మాట్లాడు. తెలివుందా నీకు? పర్సనల్ గా అంటే అందరిలో మాట్లాడమంటావేంటి? బావ నిన్ను ఎందుకు పెళ్లి చేసుకోనని అంటున్నాడో నేను తెలుసుకుంటాను. నువ్వు రా బావా. పదవని. కృష్ణను బెదిరించి కండిషన్ పెట్టి ఇప్పుడు ఏమి ఎరగని దానిలో ఎలా మాట్లాడుతుందో. నాతో పర్సనల్గా ఏం మాట్లాడదామని? నేనే గనక అడ్డుపడకపోయుంటే ఈరోజు నా అక్క వలన నీ గతమంతా బయటపడిపోయేది. నీ భవిష్యత్ అంతా డిస్టర్బ్ అయిపోయి ఉండేది. అవునా? అవును. అయినా నాకు తెలియక అడుగుతాను, మా ఇంటి విషయాల గురించి ఆవిడెందుకు మధ్యలో స్పీకర్ నోరేసుకొని దూరిపోతుంది? నీ ఇంటి విషయం అంటావేంటి? ఏం తమాషాగా ఉందా? నేనేమైనా పరాయిదాన్నా? నా అక్కేమైనా పరాయిదా? ఇద్దరం మేనకోడల్లా. నేను ఇంటి చిన్న కోడల్ని. ఈ ఇంటికి ఏదైనా హాని జరుగుతుందని తెలిసినప్పుడు నేనెలా అడ్డుపడతానో, నాకు ఇంట్లో ఏదైనా జరిగిందంటే నా అక్క కూడా అలాగే అడ్డుపడిపోతుంది. నా అక్క గురించి ఎక్కువ తక్కువ మాట్లాడవంటే మాత్రం మర్యాదగా ఉండదు. అర్థమైందా? చూడు, నేను నీ మంచి గురించి ఆలోచిస్తున్నాను. నీలో మార్పు గురించి ఆలోచిస్తున్నాను. అందుకే సహనంతో ఉంటున్నాను. నీ వలన అత్తయ్యకు ఎలాంటి ప్రమాదం జరగకూడదని ఓపికతో ఉంటున్నాను. లేదంటే నీ గురించి నిజం చెప్పేయాలి అంటే నాకు ఒక్క నిమిషం పట్టదు. పేకాట ఆడినందుకే పెద్దిరాజన్న ఈ విషయంలో ఎంత రాద్ధాంతం జరిగిందో కళ్ళారా చూసావు కదా. నీకు సంబంధించిన నిజాలు బయటపడ్డాయంటే నీ పరిస్థితి కూడా దారుణంగా ఉంటుంది. ఇక నుంచైనా పద్ధతిగా ఉండడం నేర్చుకో. నాతేదో పర్సనల్గా మాట్లాడాలి అన్నావు కదా, ముందు ఆ విషయం చెప్పు. మీ పెళ్లి ఎలాగైనా జరగాలని నిహారిక ఆత్మహత్య డ్రామా ఆడి. నా నిహారిక డ్రామా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నిజంగానే విషయం తాగబోయింది. నిహారిక గురించి నీకు తెలిసింది 5%, నాకు తెలిసింది 95%. నా దగ్గర యాక్టింగ్ వద్దు. పెళ్లి బాధ్యత తిరిగి నా మీద పడినప్పటి నుంచి నువ్వు చాలా చాలా రిలాక్స్ అయ్యావని నాకు క్లియర్గా అర్థమవుతుంది. అవును, అయ్యాను. అదీగాక ఇందాక నువ్వు నేను మత్తు పదార్థాల విషయంలో అరెస్ట్ అయిన విషయం కూడా కవర్ చేసావు. సో ఇప్పుడు నాకు ఎలాంటి బాధ లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి నా గురించి చెప్పినా ఎవరు నమ్మరు. మాట మారుస్తున్నావు ఎందుకని నిన్నే తిడతారు. అచ్చా, నీకు అంత ధైర్యం వచ్చేసిందా? యా. అయితే మీ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ అయిపోతుందని చాలా నమ్మకంతో ఉన్నావన్నమాట. 100%. అందులో అనుమానమే లేదు. పెళ్లిని నువ్వే దగ్గరుండి జరిపిస్తావు కూడా. సో నీకు మరో దారి లేదు. అందరి ముందుకి వచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ మా పెళ్లి జరిపిస్తానని మరోసారి అందరికీ నమ్మకంగా మాటివ్వు. నీ గురించి నిజాలు బయటపడవనే అహంకారం నీలో చాలా కనిపిస్తుంది.
నువ్వు దొంగవని ప్రూవ్ చేయడానికి నా దగ్గర చాలా సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి బావా. పోలీస్ స్టేషన్లో నాకు తెలిసిన వారు ఉన్నారన్న సంగతి నీకు తెలియంది కాదు. ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి మా బావను నా మొహం చూసి మీరు విడిచిపెట్టిన తర్వాత తోక బాగా పెరిగిపోయింది సార్, ఆ తోకను ఎలాగైనా కట్ చేయాలి, బావ మీదున్న కేసుల తాలూకు కాపీలు ఉంటే ఇవ్వండి సార్ అని అడుగుతాను.